గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హాట్ టాపిక్ లోకి వెళ్లే ముందు బిగ్ బ్రేకింగ్ ఒకటి చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దాదాపు 50 మంది భక్తులకు గాయాలయ్యాయి. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. తొక్కిసలాట జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు గాయాల పాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరోవైపు విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితి గురించి సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేసి కనుక్కున్నారు. తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రయాగ్రాజ్ సెక్టార్ 2లో తొక్కిసలాట ఘటన జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజు, మౌని అమావాస్య సందర్భంగా అసలు మహాకుంభమేళాలో ఈ అపశృతి ఏంటి, అసలు ఎలా జరిగింది ఏంటి? రైట్ శ్రీదేవి, మొత్తానికి ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి సంగమం దగ్గర ఇవాళ అంటే వేకుజామున 1:30 గంటల సమయంలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎస్పెషల్లీ అక్కడ ఒక్కసారిగా మౌని అమావాస్య కావడంతో మౌని అమావాస్యకు సంబంధించి స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు తరలివచ్చి ఆ సంగమం ఎక్కడైతే ఉందో ఆ సంగమంకి సంబంధించినటువంటి ప్రాంతంలో స్నానాలు ఆచరించేందుకు భారీ స్థాయిలో అక్కడ గుమికున్నటువంటి పరిస్థితి. అయితే అప్పుడు అక్కడ అడ్డంగా ఉన్నటువంటి ఒక బారికేడ్ విరిగిపోవడంతో అందరూ కూడా ఒకరి మీద ఒకరు పడిపోయారు. దీంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటకు సంబంధించి వరకు 50 మంది వరకు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి హాస్పిటల్ నుంచి చికిత్స అందిస్తున్నారు. అయితే కొంతమంది మృతి చెందారు అని చెప్తున్నప్పుడు కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా వెలువడినటువంటి పరిస్థితి. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రధాని మోడీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్పెషల్లీ ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి ఈ సంగమం దగ్గర సెక్టార్ 2 వద్ద ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతోపాటు దాదాపు మౌని అమావాస్య సందర్భంగా 2 రోజులు అంటే నిన్న ఇవాళ ఈ 2 రోజులు కూడా దాదాపు 3 కోట్ల మంది వరకు భక్తులు తరలి వచ్చేటటువంటి అవకాశాలు అని చెప్పేసి అంచనా వేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. ఆ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఇవాళ అమృత స్నానాలు నిర్వహించేందుకు కూడా మొదట నిర్ణయించారు. ఈ అమృత స్నానాలు వచ్చేసి అఖిల భారతీయ అఖారా పరిషత్తుకి సంబంధించినటువంటి అధ్యక్షుడు మహంత్ రవీంద్రపురి ఈ అమృత స్నానాలకు సంబంధించినటువంటి దాని మీద ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఏంటంటే ఇవాళ జరగబోతున్నటువంటి అమృత స్నానాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. దీంతోపాటు సాధువులు అలాగే నాగసాధువులతో కూడినటువంటి ఊరేగింపుతోటి ప్రస్తుతానికి స్నానాలు ఆశించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఘటన జరగడంతో ఒకసారిగా ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్లో జరుగుతూ ఉన్నటువంటి ఈ అరుదైన అలాగే చాలా సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తే అన్ని ఈతి బాధలన్నీ కూడా నెరవేరుతాయి, తొలగిపోతాయని చెప్పేసి చాలామంది భక్తుల విశ్వాసం. ఆ నేపథ్యంలో భారీ ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కేవలం దక్షిణాది రాష్ట్రాలు అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ స్టేట్తోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 3 కోట్ల మంది వరకు కూడా భక్తులు వస్తారని చెప్పేసి ముందుగా అంచనా వేసినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అయినప్పటికీ కూడా ఈ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటకు సంబంధించినట్టు గల కారణాలను ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక పోస్ట్ మార్టం స్టార్ట్ చేసింది. ఎందుకు ఈ ఘటన జరిగిందనే దాని మీద తీవ్ర స్థాయిలో దాని ఒక తీవ్రమైనటువంటి అంశంగా కూడా పరిగణిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే మృతులు ఎంతమంది అనే దాని మీద క్లారిటీ లేదు. ప్రస్తుతానికి మాత్రం అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు భారీగా అక్కడికి వచ్చినటువంటి భక్తులు గాయాల పాలయ్యారని మాత్రమే తెలుస్తోంది. దీని మీద అధికారిక ప్రకటన మరి కాసేపట్లో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీదేవి, రాజు, అంటే ఆల్రెడీ మహాకుంభమేళా ఉంది అండ్ మౌని అమావాస్య సందర్భంగా కూడా చాలా మంది వస్తారని తెలిసి కూడా ఎందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయలేదు? ఎందుకంటే 15 మంది చనిపోయారు, దాదాపు 40 నుంచి 50 మందికి గాయాలు అయ్యాయి అని చెప్తున్నారు కదా. బట్ ఎందుకు అక్కడ ప్రభుత్వం అంత జాగ్రత్తలు తీసుకోలేదు అనుకోవచ్చు? అంటే ఎప్పుడు కూడా ఈ భక్తులకు సంబంధించి ఎస్పెషల్లీ ఈ ఏదైతే క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఇలాంటి సందర్భాల్లో చాలా కీలకం. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఇలాంటి పుష్కరాలు జరిగినటువంటి సందర్భం కావచ్చు, అలాగే ఇటీవల మనం తిరుపతికి సంబంధించినటువంటి ఒక ఘటన చూసాం, అలాగే కుంభమేళాలో. సో ఇక్కడ ఏంటి అంటే వచ్చినటువంటి భక్తులలో ఒక ఓపిక ఉండాలి. దీంతోపాటు వచ్చినటువంటి భక్తులు తమ టైం కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. అంతేకాకుండా అక్కడ
ఇక్కడ ఇంతమంది అంటే ఒక్కసారిగా క్రౌడ్ పుల్లింగ్ జరగడంతో ఆ క్రౌడ్ పుల్లింగ్ని కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థలు అంటే ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి బారికేడ్లను ఏర్పాటు చేస్తారు. అయితే అక్కడ బారికేడ్ విరిగిపోవడంతో ఒక్కసారికి స్టాంపేడ్ జరిగింది. సో దీనివల్ల ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఎందుకంటే 3 కోట్ల మంది వస్తారని ముందుగానే అంచనా వేశారు. 3 కోట్ల మందికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఘాట్లు ఏర్పాటు చేశారు. ఆయా ఘాట్ల దగ్గర స్నానాలు ఆచరించేందుకు, అంతేకాకుండా అందులో అంటే సంగమంలో స్నానం ఆచరించే సందర్భంలో ఎవరికి కూడా వాటర్ ద్వారా ఇబ్బందులు లేకుండా అక్కడ కూడా కొన్ని అంటే బారికేడ్లు అంటే ఒక్కొక్క స్థాయికి తగ్గట్టు అంటే నీటి మట్టానికి తగ్గట్టు బారికేడ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఒక్కసారిగా తోపులాట జరిగిందో అంటే అక్కడికి వచ్చినటువంటి భక్తులు సమయం కోల్పోవడం ఒకటి, తర్వాత వచ్చేసి లోపలికి వెళ్ళాలని ఆతృత ఒకటి, స్నానం ఆచరించాలని ఆతృత ఒకటి, దీనితో కొంతమంది ఏంటంటే ముహూర్తం పెట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే మౌని అమావాస్య రోజు ఈ కాలంలో అంటే ఈ సమయంలో మాత్రమే స్నానం ఆచరిస్తే ఏదో పుణ్యం వస్తుందని చెప్పేసి ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఆ సమయానికి సంగమంలో స్నానం ఆచరించాలి అనేటటువంటి ఉద్దేశంతో మరికొంతమంది ప్రయత్నం చేయడం. సో ఇవన్నీ అన్నిటితో పాటు భక్తులు ఒక్కసారిగా క్రౌడ్ పూలింగ్ జరగడం, ఈ మొత్తం అంశాలన్నీ కూడా జరగడం వల్ల ఈరోజు ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అధికారుల లోపం ఉందా లేదా అనేది విచారణలో తేలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కుంభమేళ అథారిటీకి సంబంధించినటువంటి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఆకాంక్ష రాణా అనేసి, ఆమె గత కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ సంగమంలోకి వెళ్ళేటువంటి నేపథ్యంలో వాళ్ళకి మధ్యలో భక్తులకి సంగమంకి మధ్యలో ఉన్నటువంటి ఒక బార్కేడ్ విరిగిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీని మీద విచారణ జరుగుతుందని కూడా ఆమె ఆకాంక్ష రాణా గత కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. సో ఇది కుంభమేళాలు అంటే ఇన్ని కోట్ల మంది వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ అనేది చాలా కీలకంగా ఉంటుంది. అంతేకాకుండా వచ్చినటువంటి వాళ్ళు కూడా సమయం పాటించాల్సినటువంటి పరిస్థితి. సో క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో వైఫల్యాలు అనేది గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, జరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు కుంభమేళాలు కూడా అలాంటి సిచ్యువేషన్ కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తానికి మహాకుంభమేళాలో 2వ అమృత స్నానం ప్రారంభమైంది. వాళ్ళ